శ్రీకాకుళం టౌన్ రైల్వే స్టేషన్ ప్రగతిని విశ్లేషించారు. లాభమా నష్టదాయకమా? వన్స్ అగైన్, కొవ్వాడ అణు విద్యుత్ జనసేన యువశక్తి ఎంపికల శిబిరాన్ని ఈరోజు శ్రీకాకుళంలో ప్రారంభించామండి. శ్రీకాకుళం జిల్లాలోనే దగ్గర 1500 అప్లికేషన్లు వచ్చినాయి. ఈ 1500 మంది అభ్యర్థులకి 2 రోజులుగా ఈ క్యాంపు కండక్ట్ చేస్తున్నాము. బిఫోర్ లంచ్, ఆఫ్టర్ లంచ్ అనే విభాగాల్లో. ఈరోజు స్పీకర్లు, కంటెంట్ రైటర్లు, అనలిస్టులు ఈ 3 విభాగాల్లోనూ ఎంపికలు జరుగుతున్నాయి. ఇక్కడ వచ్చిన స్పందన చాలా మాకు ఆనందాన్ని కలగజేస్తుంది. మంచి జిల్లా నలుమూల నుంచి కార్యకర్తలు వచ్చారు. చాలామందిలో ప్రజాసేవ చేయాలనే ఉత్సాహం, ఉత్సుకత కనపడుతుంది. చాలామందికి ప్రజా సమస్యల మీద పూర్తి అవగాహన ఉంది. అది మాకు చాలా సంతృప్తికరంగా ఉంది. మొత్తం ఈరోజు ప్రారంభించి 21వ తారీఖు వరకు ఈ శిబిరాలు ఉంటాయి. శ్రీకాకుళం జిల్లాతో పాటు విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో కూడా. ఇక్కడ ముగిసిన తర్వాత 19, 20 తారీఖుల్లో విశాఖపట్నంలో ఉంటుంది ఇటువంటి శిబిరం. అదేవిధంగా 20, 21 తారీఖుల్లో విజయనగరంలో కూడా ఉంటుంది. దాదాపు ఉత్తరాంధ్ర నుంచి 6000 పైచిలుకు అప్లికేషన్లు ఆన్లైన్ ద్వారా అంతే. ఒకవేళ ఆన్లైన్లో ఎవరన్నా అప్లై చేసుకోలేని పక్షంలో డైరెక్ట్గా ఈ శిబిరానికి వస్తే వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసే అవకాశాన్ని కల్పిస్తున్నాం. ఇది పరీక్ష మాత్రం కాదు, ఏ కార్యకర్తలో ఎటువంటి సామర్థ్యం ఉందో గుర్తించడానికి మాత్రమే. అలా గుర్తించిన వారిని పార్టీకి ఫ్రంట్ లైన్లో ఉంచి వాళ్ళ సర్వీసెస్ని పార్టీ ఉపయోగించుకుంటుంది. ఈ శిబిరంలో హాజరైన ప్రతి కార్యకర్తని త్వరలో పవన్ కళ్యాణ్ గారు, పార్టీ అధ్యక్షుడు కలుస్తారు. కలిసి ఆయన అభిప్రాయాలను షేర్ చేసుకుంటారు. పార్టీ ఆశయాలు, దిశానిర్దేశాన్ని కార్యకర్తలకి తెలియజేస్తారు.